వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. ఎండు ద్రాక్షలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, పీచు వంటివి రక్తహీనతను దరిచేరనివ్వవు. ఎండు ద్రాక్షలకు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంది. వీటిని క్రమం తప్పకుండా రోజుకు 6 లేదా 5 తీసుకుంటే చిన్న పేగులోని వ్యర్థ పదార్థాలను సులభంగా వెలివేయవచ్చు. ఎండు ద్రాక్షల్లోని పీచు కడుపులోని నీటిని పీల్చేస్తుంది. తద్వారా విరేచనాలు వంటి ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. ఇవి రక్తహీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్త్రీలకు ఇది ఎంతో ఉపయోగం. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండడం ద్వారా బక్కపలుచగా ఉన్నవారు ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా బరువు పెరుగుతారని న్యూట్రిషన్లు చెబుతున్నారు. క్రీడాకారులు తన శరీరానికి బలం చేకూర్చుకోవాలంటే ఎండు ద్రాక్షల్ని తీసుకోవడం మంచిది. ఎండు ద్రాక్షల్లోని ధాతువులు కొలెస్ట్రాల్, విటమిన్లు, పీచు వంటివి శరీరానికి పోషకాలను అందిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను దూరం చేస్తాయి. హై బీపీని నివారిస్తాయి. గుండెను పదిలంగా ఉంచుతాయి. ఎండు ద్రాక్షలో పొటాషియం రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ ఉండటం ద్వారా రక్త కణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి. అయితే కిస్మిస్తో హై బీపీని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు ఎండు ద్రాక్షగా తయారవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ద్రాక్షలో 80% పంటను వైన్ తయారీలో వాడుతారు. 7% ఎండు ద్రాక్షగా మలుస్తారు. మిగిలిన శాతాన్ని మాత్రమే తాజాగా తినడానికి గాని, జ్యూస్ తీసి వాడుకోవడానికి గాని వాడతారు. ఇవి మంచి పోషకాహార విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగపడతాయి. సంతానం లేని స్త్రీలు కిస్మిస్ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలగి సంతానం కలుగుతుంది. మహిళలు ప్రతిరోజు కిస్మిస్ పండ్లు తినడం వలన యూరినల్ అమోనియా పెరగకుండా, రాళ్లు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిస్మిస్ పండ్లను తరచుగా తినడం వలన శరీరంలో పులుపును స్వీకరించే శక్తి గల ఆమ్లాలను సమానం చేసి జ్వరం రానియకుండా చేస్తుంది. 200 మిల్లీలీటర్ల పాలలో 50 గ్రాముల కిస్మిస్ పండ్లను వేసుకొని తినడం వలన రక్తపోటు, దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. ఎండు ద్రాక్షను బాగా వేడి చేసి నీళ్లలో నానబెట్టిన తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి చెందుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసిపోయి పిల్లలకు పోషకాలను అందిస్తాయి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరుతాయి. ఇది విషయం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.